జనగామ జిల్లా స్టేషన్ గణపూర్ పట్టణంలోని సిరిపురం గార్డెన్ ఫంక్షన్ హాల్లో జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో నియోజకవర్గ స్థాయి ఇందిరా మహిళా శక్తి సంబరాల వేడుకలను ఘనంగా నిర్వహించారు। ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే కడియం శ్రీహరి హాజరై మాట్లాడారు। తన నియోజకవర్గంలోని ప్రతి మహిళ కోటీశ్వర్లు కావాలని ఆకాంక్షించారు। ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్, అదనపు కలెక్టర్ పింకేష్ కుమార్ తో పాటు కలిసి పాల్గొన్నారు। మీరందరూ రోజారానికి గట్టిగా చెప్పబడుతున్నారు। ఆమె దగ్గర పనిచేసే వాళ్ళకు రోజు 1000 రూపాయలు ఇస్తూ ఖర్చులన్నీ పోను నెలకు 50,000 సంపాదిస్తుంది। చాలా గొప్ప విషయం। ఏ సాఫ్ట్వేర్ ఇంజనీర్ కూడా 50,000 జీతం రాదు। విద్యార్థుల సంఖ్య 40 నుంచి 180కి పెరిగింది। నిన్న 187 పెరిగింది। నో అడ్మిషన్స్ అని బోర్డు పెట్టినట్టుగా నిన్న నాకు డిఓ గారు చెప్పారు। ఇంకా 2 రూములు కావాలని మీరు అడుగుతున్నారు। నువ్వెవరిని చందాలు అడగవలసిన అవసరం లేదు। ఆ 2 రూములు నేను మంజూరిస్తాను। ప్రగతి పథంలో ముందుకు నడిపిస్తున్న మన గణపురం వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్పర్సన్ సోదరి లావణ్య గారు, ఆర్డీఓ వెంకన్న గారు, వేదికపై ఉన్న అధికారులందరికీ, వేదికపై ఉన్న మండల విఓఏ అధ్యక్షులందరికీ చేసుకుంటున్నారు। దాదాపు 5,682 సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ కు 17,36,00,000 వడ్డీ లేని రుణాలకు మనం ఇవాళ వాళ్ళకు బ్యాంకులకు జమ చేస్తున్నాం। అదేవిధంగా బ్యాంక్ లింకేజ్ 397 సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ కు 44 కోట్ల రూపాయలను ఇవాళ ఆర్థిక సహాయం గ్రూపులకు అందిస్తున్నాం। ఇది కాకుండా ఇంకా అనేక కార్యక్రమాలు కూడా మీరందరూ ఈరోజు పొందుతున్నారు। కానీ సంతోషకరమైన విషయం ఏంటంటే కుటుంబానికి ఏ రకంగా ఉపయోగించాలని ఆలోచన చేస్తారు। బిడ్డలు ఉంటే బిడ్డలకు మంచి భోజనం పెట్టాలనుకుంటారు, పిల్లలు పడిపోయే వాళ్ళు ఉంటే మంచి బట్టలు కుట్టియాలనుకుంటారు, లేకుంటే పిల్లలకు బుక్స్ కొనియాలనుకుంటారు। సంవత్సరాల కాలం నుండి రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 18 మాసాలు అవుతున్నది। ఈ 18 మాసాలుగా కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన ప్రతి ఒక్క సంక్షేమ కార్యక్రమం కూడా మహిళల కొరకే చేపట్టబడింది। మహిళలను ముందు పెట్టే కార్యక్రమాలు చేయడం జరుగుతున్నది అని మీ అందరూ కూడా సవినయంగా తెలియజేసుకుంటున్నాం। ప్రధానంగా మనం ఒక మహిళల పేరు మీద ఇస్తున్నాం। ఇవాళ సన్న బియ్యానికి కొత్త రేషన్ కార్డులు ఇస్తున్నాం, అవి మహిళల పేరు మీద ఇస్తున్నాం। ఇవాళ మహిళలకు ఆర్టీసీ బస్సులలో ఉచితంగా ప్రయాణం చేసే సౌకర్యం కల్పించాం। ఇవాళ ఇంటికి వాడుకునే కరెంటు 200 యూనిట్ల వరకు 0 బిల్ ఇస్తున్నాం। ఇవన్నీ కూడా మహిళలు కష్టపడితే వాళ్ళకు వచ్చే ఆదాయంలో ఇవన్నీ కట్టుకోవాలని ఇబ్బంది అవుతున్న ఉద్దేశంతో ఇవాళ ఆర్టీసీలో ఉచిత బస్సు ప్రయాణం కానీ, 200 యూనిట్ల వరకు ఉచిత కరెంటు ఇంటికి వాడుకోవడం కానీ, ఇవాళ ఇందిరమ్మ ఇల్లు కానీ, సన్న బియ్యం కానీ, రేషన్ కార్డ్స్ కానీ ఇవన్నీ కూడా మహిళల పేరు మీదనే మన రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న విషయాన్ని కూడా నేను మీ అందరి దృష్టికి తీసుకొస్తున్నాను। దురదృష్టవశాత్తు ప్రమాదం ఏమైనా చనిపోతే